వర్మ ఈడు తేడా మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 58 మినిట్స్ తో యూట్యూబ్ లో ఉంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే వర్మ వీడు తేడా కాదు గైస్, మూవీయే తేడాగా ఉంది. ఎందుకురా అంటే మూవీలో స్టోరీ ఉండదు, ఆ స్టోరీకి ఒక రీజనింగ్ ఉండదు, ఎలా పడితే అలా తీసేస్తాడు గైస్. అసలు మూవీలో పెద్ద తేడా ఏంటంటే మన హీరో యాక్టింగ్. అసలు మన హీరో యాక్టింగ్ ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ తేడా తేడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటాడు. మన హీరో రియాక్షన్స్ గైస్ ఎలా పడితే అలా ఇస్తా ఉంటాడు. మన హీరో సైకో అనుకున్నప్పుడు, ఒకరిని చంపేటప్పుడు సైకో రియాక్షన్ ఇస్తే ఓకే పర్లేదు ఓకే అనుకుంటాం. కాకపోతే ఏంటంటే మన హీరో ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు మన హీరో సైడ్ అలా కెమెరా తిప్పినప్పుడు అలా సైకో రియాక్షన్స్ ఇస్తా ఉంటాడు. అవైతే నాకైతే పెద్ద వరస్ట్ గా అనిపించాయి గైస్. లిటరలీ గైస్ నాకైతే మూవీలో స్టార్టింగ్ ఒక 1 అవర్ అయితే గైస్ నాకైతే పిచ్ అంటే పిచ్చ బోర్ కొట్టింది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక స్టోరీ మీద అలా వెళ్తా ఉంటుంది, ఓకే కొంచెం బాగుంది అని అనుకుంటాం. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ అయితే పెద్ద దెబ్బేస్తాడు. క్లైమాక్స్ గైస్, క్లైమాక్స్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా రాసుకొని ఇంకా కొంచెం డిఫరెంట్ గా చూపించుంటే కొంచెం బాగుంది అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మూవీలో స్టోరీ గైస్, మనం ఇలాంటి స్టోరీ అయితే చాలా అంటే చాలా మూవీస్ లో చూసుంటాం. మన మూవీ చూస్తుంటే ఈ సీన్స్ మనం ఎక్కడో చూసామే అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో అమ్మాయిల్ని చంపేస్తా ఉంటాడు. అసలు ఎందుకు చంపుతున్నాడు ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, చాలా అంటే చాలా కిస్సులు ఉంటాయి, హగ్గులు ఉంటాయి, చాలా ఉంటుంది అనమాట, చూడకూడదు. అది కూడా మీకు సెకండ్ హాఫ్ లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. మూవీలో తులసి అనేసి ఒక అమ్మాయి ఉంటుంది గైస్, అమ్మాయి చూడటానికి కొంచెం బాగుంటుంది, అలాగే తన క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. ఇంకా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్ చేస్తుంటే కొంచెం బాగుంది అనిపించింది. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే చాలా అంటే చాలా డల్ గా ఉంటుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.